అందరికీ నమస్కారం. మారుతి గారు ది రాజాసాబ్ డైరెక్టర్. అయితే ఇప్పుడు రాజాసాబ్ ఊహించిన స్థాయిలో ఆడలేదు. ట్రోలర్స్ కూడా గట్టిగానే ట్రోల్స్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళకి మారుతి గారు అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు అన్నట్లు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం స్టూడియోలో మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో అండి. సార్, మారుతి గారు చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు? మారుతి గారి ఆవేదనని అర్థం చేసుకోవాలి, కన్సిడర్ కూడా చేయాల్సిందే. అయితే అంటే ఇప్పుడు సినిమా కానీ, సినిమా ప్రాపర్టీ కానీ, సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్లు కానీ ఇలాంతా పబ్లిక్ ప్రాపర్టీగా ఫీల్ అవుతాం. అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. అది మన పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళు అంటే ప్రజానాయకుడు పబ్లిక్ అవసరం, పబ్లిక్ ప్రాపర్టీగా ఫీల్ అవుతారు. అవ్వాలా వద్దా అనేది మన వేరే చర్చ అది. అంటే అందుకనే ఎన్టీ రామారావుని పట్టుకుని మన ఎన్టీఆర్ గాడు, కృష్ణ గాడు ఇట్లా మాట్లాడుకుంటారు. మనోడు, కిటిగాడు వచ్చాడు సినిమా చెప్పుకునేటప్పుడు. అంటే ప్రేక్షకుడు అంటే కామన్ మ్యాన్ ఏమనుకుంటాడు, తన ఓన్ అనుకుంటాడు, తన ప్రాపర్టీ అనుకుంటాడు, తను అభిమానిస్తుంటాడు. అట్లాగే సినిమా హీరోలని, సినిమా డైరెక్టర్లను కూడా టోటల్గా సెలబ్రిటీగా ఉండే వాళ్ళందరూ కూడా తమ వాళ్ళుగా అనుకుంటారు. వాళ్ళు కూడా ఎవరైతే పబ్లిక్ వాల్యూ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడంతో వాళ్ళు సెలబ్రిటీలు అయ్యారు. పబ్లిక్ వీళ్ళు గుర్తించబడమే వాళ్ళు అయ్యారు. కాబట్టి వీళ్ళ టాపిక్స్ గురించి మాట్లాడుకోవడం లేదా మంచిని మంచి అనడం, చెడును చెడు అనడం అనేది అవకాశం ఉంది, అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటారు అన్నప్పుడు దానికి సమాధానం ప్రశ్న అన్నట్టు తర్కవాదం అంటాం. సో ఇక్కడ మారుతి గారి విషయంలో చూసుకుంటే ఆయన సినిమాను ట్రోల్ చేశారని చెప్పేసి అంటున్నారు. కానీ సినిమా ట్రోల్ ఏం చేశారు? పనిగట్టుకొని ట్రోల్ చేసి కావాలని చేసిన వాళ్ళని మనం ఆక్షేపించవచ్చు, చట్టం ప్రకారం నేరస్తుడిగా నిరూపించవచ్చు, తప్పేం లేదు. రాజాసాబ్ విషయంలో సాధ్యమైనంత వరకు ఎక్కువ శాతం అయితే నిజంగా కూడా పనిగట్టుకొని ట్రోల్ చేశారు. పనిగట్టుకుని ట్రోల్ చేయడంలో కూడా సొంతంగా వాళ్ళకు ఆక్రోషం కూడా ఉంది. ఎందుకంటే ప్రభాస్ లాంటి హీరోని మేము ఎంతో ఊహించుకుంటే ప్రభాస్ ఆ తరహా చిత్రం నువ్వు ఇవ్వలేకపోయావు, నీ అసమర్థత అని చెప్పి మారుతూనే తిట్టారు లేదా విమర్శించారు. నిజంగా సినిమాలో విమర్శించితే బాగుండేది, కానీ కాస్త ఎక్కువైంది. కానీ ఎక్కువ ఎందుకు అయిందంటే వీళ్ళు అతిగా ప్రేమించడం వల్ల. వీళ్ళు అతిగా సినిమాని ఎందుకు ప్రేమించారంటే నువ్వు అతిగా బజ్ క్రియేట్ చేశావు కాబట్టి. నువ్వు అతిగా బజ్ క్రియేట్ చేయడం వల్ల వీళ్ళు అతిగా దాని సినిమాని ప్రేమించి వాళ్ళ అంత అతి ఆవేశంగా అంటే ఎప్పుడో 2 రోజులకు వారం రోజులకు చూడలే. మొదటి రోజు మొదటి ప్రీమియర్ షోలే అధిక ధరల టికెట్ అంటే బహుశా రాజాసాబ్కు తెలంగాణలో అధిక ధరలకు పెట్టలేదు. సో టికెట్ కొనుక్కొని చూసుకున్నారు అన్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు లేదా అట్రాక్ట్ అవుతారు. అట్రాక్ట్ అవ్వడానికి సినిమాలో వాళ్ళకు గ్యాప్ కనిపించింది, డిసప్పాయింట్ అయ్యారు, కొంచెం విమర్శించారు వాస్తవం. కానీ కొన్ని హీరోల అభిమాన సంఘాలు లేదా కొంతమంది హీరోలు లేదా కొంతమంది సోషల్ మీడియా వారియర్స్ కొందరు సినిమాను బాగా ట్రోల్ చేసినమాట వాస్తవమే. కానీ ఆ ట్రోల్ వల్ల మారుతి సినిమా రాజాసాబ్ కొంచెం కలెక్షన్లు పడిపోయాయి. పైగా దీంట్లో మారుతిని చాలా ప్రశ్నించారు, చాలా ప్రశ్నలు ఎదుర్కొచ్చారు. ఎందుకంటే అంతకుముందే తను సినిమా వేడుకల మీద తన ఇంటి అడ్రస్ చెప్పడం కానీ, నేను కాలర్ ఎగరేయనంటూ సెటైరికల్ వేయడం, ఇది ఈ రెండు కూడా ప్రేక్షకుల్ని కానీ అభిమానులను చాలా ఇబ్బంది పెట్టింది. సో అందుచేత నువ్వు కాలర్ ఎగరేయనన్నావు కానీ ఇప్పుడు మేము కాలర్ ఎగరేస్తున్నాం, ఇప్పటికీ మా కాలర్ ఎగరేసే విధానమే గొప్ప, కటౌట్లు కాదని చెప్పి వీళ్ళు అన్నారు. నేను గ్యారంటీ చెప్తున్నాను, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయనని చెప్పినప్పుడు, ఇంటి అడ్రస్ ఇచ్చినప్పుడు మరి ఆ తర్వాత అడగడం తర్భమే కాడ. సో ఏది జరిగినా కూడా నిజంగా సినిమా బాగలేదా అంటే సినిమాలో కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది, నిజమాట వాస్తవం. సినిమా కన్ఫ్యూజన్ వస్తుంది, కొంత ఇంటలెక్చువల్ లాజికల్ మీద. అంటే ఒక వ్యక్తిని వశీకరించుకొని పని చేయించుకోవడం అనేది టెలిపతి లేదా వశీకరణ లాంటి రకరకాల ఉంటాయి. సైకాలజికల్ ట్రీట్మెంట్ అదంతా కూడా సైకాలజికల్ సబ్జెక్ట్. దాన్ని హీరో ఓరియంటెడ్గా మిక్స్ చేసి చెప్పే ప్రయత్నంలో కొంచెం గ్యాప్ ఏర్పడడం, సినిమా మీద నెగిటివ్ రావేసరికి ఇక్కడ హీరో ప్రభాస్ కన్నా మారుతి ఎక్కువ హట్ అయ్యాడు. ఎందుకు అయ్యాడంటే కూడా నేను చెప్తాను. మారుతి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఆయనకి ఇంకా సినిమాలు చేయాల్సిన అవసరం ఉంది, రేపు పెద్ద హీరోలతో చేయాల్సిన అవసరం ఉంది. ఈ సినిమా ఈ విధంగా నెగిటివ్ టాక్ వచ్చేస్తే ఆయనకు మరి రేపు భవిష్యత్తులో పెద్ద సినిమాలు ఏమైనా ఆగిపోతాయని ఆందోళన ఉండవచ్చు. సరే కర్మ నిజంగా కూడా రిటర్న్సే కమా ఎవరైనా అనుభవిస్తారు. బేసిక్ ఇక్కడ మారుతి గారు అంటే ఒక ఈవెంట్లో చెప్పడం కూడా జరిగింది కదా, మా ఫ్లాట్కి రండి. సో ఇట్లాంటి వ్యాఖ్యానించడం జరిగింది. మరి మూవీకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తమ ఒపీనియన్ని బయటికి చెప్తారు. దాంట్లో తప్పే ఉందంటారు. నీకు సినిమా పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయింది, సెలబ్రిటీ పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయాడు.
నీకు సినిమా మీద ఒపీనియన్ చెప్పుకునేటువంటి అవకాశం అతనికి ఉంది. ఎందుకంటే నువ్వు ఓపెన్గా నీ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మీరు అందరూ చూడండి అని చెప్తున్నప్పుడు, మీ అభిప్రాయం చెప్పండి అన్నప్పుడు ఆ అందరికీ చూపెట్టినటువంటి ఎగ్జిబిట్ చేసినటువంటి సినిమా నాకు నచ్చింది, నచ్చలేదు, ఇది తప్పు ఉంది, ఇది తప్పు లేదు అని చెప్పే రైట్స్ వీళ్ళకు ఉన్నాయి. నేను దీన్ని ఎవరిని తప్పు పట్టాను. బట్ వాంటింగ్లీ ఒక హీరోని, ఒక సినిమాను టార్గెట్ చేసే పని విధానాన్ని మాత్రం మనం ఖచ్చితంగా విమర్శించాలి. అట్లా కొంతవరకు జరిగిన మాట వాస్తవం. దాంట్లో కూడా ఈ మారుతిని ట్రోల్ చేసిన దాంట్లో ప్రభాస్ హీరో ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎందుకంటే అంత మంచి హీరోని, మా హీరోని ఇట్లా డ్యామేజ్ చేశావు అనేది కూడా వాళ్ళ అప్సెట్ అయ్యారు. సో ఏది జరిగినా కూడా మారుతి అనే విషయంలో ఆయనకు వ్యక్తిగతంగా బాధ ఉన్నప్పటికీ సినిమా కొంచెం జాగ్రత్తగా చేసి ఉంటే బాగుండే. ఆయన అన్నట్టు 3 ఏళ్ల కథ, 3 ఏళ్ళు కష్టపడి 3 కోట్లు ఖర్చు పెట్టి 30 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన మాట వాస్తవమే. వీళ్ళేం తక్కువేం చేయలేదు. వీళ్ళు ఒక 300 టికెట్ రూపాయలు పెట్టుకొని చూసుకుని 3 గంటలు స్పెండ్ చేసి 3 years 3 ఏళ్ళు ఎదురు చూసే సినిమా చూసిన వాళ్ళు ఉన్నారు. సో రెండు ఎవరికి వారు కరెక్ట్ అయినప్పటికీ రాజాసాబ్ డిసప్పాయింట్ అవ్వడం అనేది నాకు ఇప్పుడు అర్థమవుతున్నంత వరకు అయితే ప్రభాస్ కన్నా మారుతికే ఎక్కువ ఎఫెక్ట్ కొడుతున్నట్టుగా అనిపిస్తుంది. సార్ ఇక్కడ అంటే కొన్ని వ్యాఖ్యలు అంటే కావాలని ట్రోల్స్ చేస్తారనే వాడు అంటే నిజంగానే కావాలని ట్రోల్స్ చేయాలి పని కట్టుకొని ఎవరుండి ఉంటారంటారు? ఈ మధ్యకాలంలో జరిగిందంట ఖచ్చితంగా ఉంది సోషల్ మీడియాలో, అందులో ట్విట్టర్లో నేను బాగా చూశాను. ఒక 2-3 గ్రూపులు, ఒక 2-3 హీరో గ్రూపులు వాళ్ళ అకౌంట్ ప్రకారం పేరు చూసినా కూడా చూస్తుంటే కొందరు ఉంటారు న్యూట్రల్గా ఉంటే అదే పనిగా అన్ని సినిమాలు విమర్శిస్తారు. వాళ్ళకు సినిమా హీరోల వ్యక్తుల మీద కాకుండా సినిమాని నెగిటివ్ టాక్లో చూడడము, లేదా మంచి చెప్పకుండా చెడును మాత్రమే వాళ్ళు చెప్పడం, అంటే మంచిని మెచ్చుకోకుండా దాంట్లో ఉన్న లోపాలు మాత్రమే చెప్పడం, ఇదంతా కూడా చేస్తూ వాళ్ళని చూసే వాళ్ళ వృత్తిపరంగానూ, అంటే జర్నలిస్ట్ అయితేనో ఎనలిస్ట్ అయితేనో వాళ్ళ వృత్తిపరంగా చేస్తుంటారు. కొందరు ఇండివిజువల్ పర్సన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ పనిగట్టుకొని కొన్ని హీరోల ఫ్యాన్స్ పేజీలలో మాత్రం రాజాసాబ్ ట్రోల్ చేసినమాట వాస్తవం. రాజాసాబ్ విషయంలో కొంచెం ట్రోలింగ్ జరిగిన మాత్రం చాలా ఈజీగా స్పీడ్గా అంటే క్విక్ టైంలోనే దాన్ని నెగిటివ్ టాక్ని బాగా స్ప్రెడ్ చేయగలిగారు వాళ్ళు. దానివల్ల సినిమాకి చాలా ఎఫెక్ట్ పడింది. సినిమా నిజంగా కూడా బాగుంటే ఇవేమి పని చేయకపోయి, ఎందుకంటే చిరంజీవి గారి చిత్రం మనశంకరవర ప్రసాద్ కూడా ఆ విధంగా ట్రోల్ జరిగింది బాగా. ఆయన ఎంత కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా జరగాల్సినటువంటి ట్రోలింగ్ అది ఎంత చేయాల్సిందో జరిగింది. కానీ సినిమా బాగుండడం వల్ల అవి ఏమి నిలబడలేకపోయింది. సినిమాలో కాస్త పాజిటివ్నెస్ ఉంటే ఇప్పుడు ఈరోజు ఈ మారుతి గారికి పొజిషన్ ఉండకపోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. Thank you.